మీరు ఇల్లు అనేది ఒక అసెట్ అని అనుకుంటారు, కానీ ఈ వయసులో మీకు రెంటెడ్ హౌస్ అనేది ఒక మంచి అసెట్. ఎందుకంటే జస్ట్ ఒక్క మెడికల్ బిల్లు మిమ్మల్ని మిడిల్ క్లాస్ నుండి పేదవారిగా మార్చేస్తుంది. అంటే జీవితంలో షార్ట్ కట్స్ అనేవి ఉండవు. మీరు షార్ట్ కట్స్ తీసుకుంటే అవి మీ జీవితాన్ని షార్ట్ గా చేస్తాయి. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి పర్సనల్ లోను, క్రెడిట్ కార్డులు మిమ్మల్ని పూర్గా మారుస్తుంటాయి, బ్యాంకులు రిచ్ అవుతుంటాయి. సాధువులకు, సన్యాసులకు ఇన్సూరెన్స్ అవసరం ఉండదు, ఎందుకంటే వారిపై ఆధారపడేవారు ఎవరు ఉండరు. మీరు రాసే పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా కూడా మీరు మీ జీవితంలో సక్సెస్ కాలేరు. కానీ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే మీరేమీ సాధించలేరు. కార్తిక్ అనే వ్యక్తి ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతనికి ఇప్పుడు 31 సంవత్సరాలు, పెళ్ళైంది, 2 సంవత్సరాల పాప ఉంది. సంవత్సరం క్రితం ఒక 2 BHK ఫ్లాట్ కొన్నాడు హోమ్ లోన్ తీసుకొని. దాని విలువ దాదాపు 60 లక్షల రూపాయలు. అదే సంవత్సరం ఒక SUV కార్ కూడా కొన్నాడు ఈఎంఐ లో. దాని విలువ 15 లక్షలు, ఈఎంఐ 20,000. ఇప్పుడు అతనికి జర్మనీలో జాబ్ వచ్చింది, ఫ్యామిలీతో సహా అక్కడికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ ఫ్లాట్ అమ్మలేడు, రెంట్ కి ఇస్తే 10,000 కూడా వచ్చేటట్లేదు. తన ఈఎంఐ 40,000 దాకా ఉంది. కార్ అమ్మితే 3 లక్షల నష్టం వచ్చేటట్టు ఉంది. తనకెందుకు ఈ సమస్య వచ్చిందని ఆలోచిస్తే అతడికి అర్థమైంది ఏంటి అంటే, అతడు తన మేనేజర్ ను ఫాలో అవుతూ అతడు ఫ్లాట్ కొన్నాడని, అతడు కారు కొన్నాడని తాను కూడా కొన్నాడు. అయితే అతడి వయసు 45 సంవత్సరాలు. అతడు ఫైనాన్షియల్ గా తనకంటే బెటర్ పొజిషన్ లో ఉన్నాడు. 10-15 సంవత్సరాల నుండి ప్లాన్ చేసుకుంటూ ఇవన్నీ కొనుక్కున్నాడు. తనేమో అందరి ముందు గొప్పగా చూపించుకోవడానికి, షో ఆఫ్ చేసుకోవడానికి మాత్రమే ఇవన్నీ కొనాల్సి వచ్చింది. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మనిషికి మారుతుంటుంది, అలాగే వయసును బట్టి కూడా మారుతూ ఉంటుంది. గుంపులో గోవింద, నలుగురితో నారాయణ అని కాకుండా అందరూ జనరల్ గా చెప్తున్న ఫైనాన్షియల్ ప్లానింగ్ కాకుండా మీరు మీ వయసుకు తగినట్టుగా ప్లానింగ్ చేస్తే మీరు త్వరలోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందగలరు. ముఖ్యంగా చెప్పాలంటే 30 సంవత్సరాల వయసులో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. రైలు పట్టాలు తప్పినట్టుగా మీరు గాడి తప్పేది కూడా ఈ వయసులోనే. ఎందుకంటే తల్లిదండ్రుల మీద ఆధారపడడం తగ్గించి మీరు మీ ఎర్నింగ్ స్టార్ట్ చేసి అప్పటికే ఒక మంచి అమౌంట్ మీరు సంపాదించుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ అమౌంట్ ను తెలివిగా ఉపయోగించుకోవడానికి గానీ, దాన్ని ఖర్చు చేయడానికి గానీ మీకంతగా అనుభవం ఉండదు. మిమ్మల్ని ఎక్కువగా ఈ యూట్యూబ్ వీడియోలు, టీవీ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చెప్పేవి మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. భవిష్యత్తులో మీరు ధనవంతులుగా ఉంటారా లేక ఇంకా మిడిల్ క్లాస్ లోనే ఉండిపోతారా అనేది ఇప్పుడు ఈ వయసులో మీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఇన్ లైఫ్, షార్ట్ కట్స్ మే కట్ షార్ట్ యువర్ లైఫ్. అంటే జీవితంలో షార్ట్ కట్స్ అనేవి ఉండవు. మీరు షార్ట్ కట్స్ తీసుకుంటే అవి మీ జీవితాన్ని షార్ట్ గా చేస్తాయి. ఈ వయసులో మీరు ఎక్కువ సమయాన్ని ఇంట్లో, ఆఫీస్ లో కాకుండా ఇంటర్నెట్ లో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. అప్పుడు మిమ్మల్ని ఎక్కువగా టెంప్ట్ చేసేవి ఏంటంటే ట్రేడింగ్, క్రిప్టో, బెట్టింగ్ ఇలాంటివి. రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావాలి. ఒక్క రోజులో మీరు ఒక బిల్డింగ్ కట్టలేరు. అలాగే మీరు మీ సంపదను కూడా స్టెప్ బై స్టెప్ పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ వయసులో మీపై ఎక్కువగా బాధ్యతలు ఉండవు కాబట్టి మీరు ఎక్కువగా షో ఆఫ్ కోసం ట్రై చేస్తుంటారు. అంటే ఇతరులకు చూపించుకోవడం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే ఏమీ ఆలోచించకుండా, ఎటువంటి లెక్కలు వేసుకోకుండా ఐఫోన్ కొంటారు, కారు కొంటారు, ఇల్లు కొంటారు. మీకు క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోను వెంటపడి ఇవ్వడానికి బ్యాంకులు రెడీగా ఉంటాయి. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి పర్సనల్ లోను, క్రెడిట్ కార్డులు మిమ్మల్ని పూర్గా మారుస్తుంటాయి, బ్యాంకులు రిచ్ అవుతూ ఉంటాయి. అందుకే మీకు ఈ వయసులో అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. మీరు ఇల్లు అనేది ఒక అసెట్ అని అనుకుంటారు, కానీ ఈ వయసులో మీకు రెంటెడ్ హౌస్ అనేది ఒక మంచి అసెట్. మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంతకుముందు వీడియో మొదట్లో చెప్పుకున్నదే, డోంట్ ఫాలో ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. మీరు ఎటువంటి ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకోవాలన్నా మీ ఫ్రెండ్స్ ని, బంధువులను గానీ అడగండి. ఒక ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని మాత్రమే కన్సల్ట్ అవ్వండి. అతడు మాత్రమే మీకు మీ భవిష్యత్తుకు సరిపోయే ప్లానింగ్ ఇస్తాడు. మీ ఫ్రెండ్స్ మీకు ఇచ్చేవన్నీ యూజ్లెస్ ఐడియాలు మాత్రమే. ఈ రోజుల్లో ప్రతి ఒక్క విషయాన్ని మనం ఇంటర్నెట్ లో నేర్చుకోవచ్చు, కానీ ఇప్పటికీ మనం స్కూళ్లకు, కాలేజీలకు వెళ్తున్నాం. అలాగే మీరు గూగుల్, యూట్యూబ్ ను కేవలం ఇన్ఫర్మేషన్ కోసమో, అవేర్నెస్ కోసమో వాడుకోండి. మీరు సచిన్ టెండూల్కర్, విశ్వనాథన్ ఆనంద్ లాంటి వాళ్ళని గమనిస్తే ప్రతి ఒక్కరికి ఒక కోచ్ ఉంటాడు. అలాగే మీకు కూడా ఒక ఫైనాన్షియల్ కోచ్ అవసరం. మీరు మీ సొంత ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ మీకు ఇచ్చే గొప్ప సలహాల్లో టాప్ 6 మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ఇవి మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించాల్సిన గొప్ప సలహాలు. అందులో మొదటిది, మీకున్న స్టూడెంట్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ డ్యూస్ ను వదిలించుకోండి. పోయిన సంవత్సరం 13 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకోవడానికి
విదేశాలకు వెళ్ళడం జరిగింది. అందులో ఎక్కువ మంది ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకున్నవారు. అలాగే మీరు కూడా గతంలో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఉంటారు. మీ ఫాదర్ దానికి గ్యారంటర్ గా ఉండి ఉంటారు. ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే ఆ లోన్ మీరు ప్రాంప్ట్ గా బాధ్యతగా కట్టుకోవడం. లేకపోతే మీ రెప్యుటేషన్ పోతుంది, మీ సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. ఆ తర్వాత మీరు వేరే లోన్లు ఏవి తీసుకోలేరు. ఇక్కడ స్టూడెంట్ లోన్స్ అంటే కేవలం బ్యాంక్ నుండి తీసుకున్న లోన్లు మాత్రమే కాదు, మీ తల్లిదండ్రులు మీకోసం బయట తీసుకొచ్చిన లోన్లు కూడా ఇందులోకే వస్తాయి. 30 సంవత్సరాల వయసులో మీరు మీకున్న అప్పులు తీర్చడం ద్వారా లేదంటే మీకున్న అప్పులు తగ్గించుకోవడం ద్వారా మీ లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. అలాగే మీ ఫైనాన్షియల్ గోల్స్ ను చేరుకునే స్వేచ్ఛ మీకు లభిస్తుంది. అందుకే గతంలో మీరు చేసిన తప్పుల నుండి ఇప్పుడు నేర్చుకోవాల్సిందే. పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులు, వీటిపై ఇంట్రెస్ట్ అనేది అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎటువంటి పూచీకత్తు లేకుండా, ఎటువంటి తాకట్టు లేకుండా ఇచ్చే లోన్లు కాబట్టి. అంటే ఇవి అన్సెక్యూర్డ్ లోన్స్ అన్నమాట. మీరు చేయాల్సిన మొదటి పని వీటిని అర్జెంట్ గా వదిలించుకోవడం. ఇక రెండవది ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం. మీరు 20 నుండి 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీకంత ముఖ్యం కాకపోవచ్చు, కానీ 30 ఏళ్ల తర్వాత మాత్రం అది తప్పనిసరి. మిమ్మల్ని ఉద్యోగం నుండి తీసేసినా లేదంటే మీ ఫ్యామిలీకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వయసులో కూడా మీరు మీ పేరెంట్స్ ను డబ్బు అడగడం కరెక్ట్ కాదు. మీ ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి అనేది మీరు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, మీకుండే ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి. బెస్ట్ ఏంటంటే మీరు ఒక నెలలో సంపాదించే ఆదాయానికి లేదా మీరు ఒక నెలలో ఖర్చు పెట్టే మొత్తానికి 6 రెట్లు మీరు ఎమర్జెన్సీ ఫండ్ గా ఉంచుకోవాలి. మీరు ఒక నెలలో 50,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనుకోండి, మీ వద్ద కనీసం 3 లక్షల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ గా ఉంచుకోవాలి. ఇక మూడవది అతి ముఖ్యమైనది టర్మ్ ఇన్సూరెన్స్. మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అందరికీ తెలుసు, కానీ ఎక్కువ మంది దాన్ని తీసుకోరు. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక బైక్, ఒక కారు ఇలాంటివన్నీ ఉంటాయి. వాటికి ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ మనుషులకు మాత్రం ఇన్సూరెన్స్ ఉండదు. సాధువులకు, సన్యాసులకు ఇన్సూరెన్స్ అవసరం ఉండదు, ఎందుకంటే వారిపై ఆధారపడేవారు ఎవరు ఉండరు. కానీ మీరు ఒక ఫ్యామిలీ మెన్ అయితే మీపై మీ భార్య పిల్లలు, మీ తల్లిదండ్రులు ఆధారపడి ఉంటారు. మీరు ఒక ఇల్లు కట్టుకోవాలని, పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని గోల్స్ పెట్టుకుని ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు మీకేమైనా జరిగితే మీ కుటుంబం రోడ్డున పడుతుంది. కాబట్టి మీకు ఈ రోజుల్లో టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం అనేది తప్పనిసరి. మీకు మీ ఆఫీస్ లో ఇచ్చే ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా పర్సనల్ గా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సిందే. అది కూడా అర్జెంట్ గా ఇవ్వాలే ఇప్పుడే. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ వయసుతో పాటు పెరుగుతుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారనుకోండి, మీరు ఏదైతే ప్రీమియం కడతారో జీవితాంతం అదే ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగినా, మీ ఇన్కమ్ పెరిగినా కూడా మీరు కట్టే ప్రీమియంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ రోజుల్లో వచ్చిన ఇంకొక మార్పు ఏంటంటే ఓన్లీ భర్తలు మాత్రమే కాదు, భార్యలు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవారు కూడా మగవారితో సమానంగా పనిచేస్తున్నారు, వారితో సమానంగా సంపాదిస్తున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే ఎందుకు తీసుకోవాలి అని చూస్తే చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఇన్సూరెన్స్ కవర్ ఉన్న పాలసీని తీసుకోవచ్చు. ఉదాహరణకు మీరు 1 కోటి రూపాయల కవర్ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే సంవత్సరానికి 10,000 నుండి 12,000 రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది. మీ ఫ్రెండ్ ఎవరో చెప్పారని, మీ అంకుల్ ఎవరో కడుతున్నారని మీరు కూడా అదే పాలసీని కట్టకండి. మనం వీడియో మొదట్లో చెప్పినట్టుగా మీరు ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకునేటప్పుడు ఒక ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని మాత్రమే నమ్మాలని తెలుసుకున్నాం కదా. మరి టర్మ్ ఇన్సూరెన్స్ ను ఎవరిని అడిగి తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి? ప్రొఫెషనల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఉన్న డిట్టో ఇన్సూరెన్స్ మీకు ఇక్కడ తోడుగా ఉంటుంది. కేవలం 30-40 నిమిషాల డిస్కషన్ తో మీకు సరిపోయే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవచ్చు. డిట్టో ఇన్సూరెన్స్ లో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే వీరు మాటిమాటికి కాల్ చేసి మిమ్మల్ని విసిగించరు. అంటే నో స్పామ్ కాల్స్ అన్నమాట. ఉచితంగా, నిజాయితీగా, వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్ సలహాలు ఇవ్వడంలో డిట్టోను మించింది లేదు అని చెప్పవచ్చు. అందుకు ఒక ప్రత్యక్ష సాక్ష్యం గూగుల్లో డిట్టో రేటింగ్ 4.9 గా ఉంది. అంతేకాదు డిట్టో గురించి ఇంకా మీకు తెలియాలి అంటే ఒక్కసారి మీరు మీ ఫోన్ నెంబర్ ఇస్తే వారు మీకు కాల్ చేసి మీరు ఒక సరైన నిర్ణయం తీసుకునేటట్టుగా చేస్తారు. అందుకోసం మీరు వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక 4వది హెల్త్ ఇన్సూరెన్స్. మన దేశంలో మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే సంవత్సరానికి వైద్య ఖర్చుల పెరుగుదల ఎంత ఉందో మీకు తెలుసా? 2021 లెక్కల ప్రకారం మన మెడికల్ ఇన్ఫ్లేషన్ 14% గా ఉంది. చైనాలో 12%, ఇండోనేషియాలో 10%, వియత్నాం లో 10%, ఇంకా ఫిలిప్పైన్స్ లో 9% గా ఉంది. అంటే ఆసియా దేశాల్లో అత్యంత ఎక్కువగా ఉన్న మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉన్న దేశం మనదే. మరి వైద్య ఖర్చులు భరించాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడమే కాదు, తగినంత హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఉండడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే జస్ట్ ఒక్క మెడికల్ బిల్లు మిమ్మల్ని మిడిల్ క్లాస్ నుండి పేదవారిగా మార్చేస్తుంది. చాలా మంది ఏదైనా ఒక జబ్బు చేస్తేనే గానీ హెల్త్ ఇన్సూరెన్స్ జోలికి పోరు, లేదంటే 40-50 ఏళ్ల తర్వాత చూసుకుందాం అని అనుకుంటారు. కానీ మీరు చిన్న వయసులో మీకు మీ
ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల, అలాగే ఆ వయసులో మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు కాబట్టి మీకు ప్రీమియం తక్కువగా పడుతుంది. ఇక ఐదవది ఫైనాన్షియల్ గోల్స్ అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్. 20 సంవత్సరాల వయసులో మీరు రిటైర్మెంట్ గురించి ఆలోచించకపోవచ్చు, కానీ 30 సంవత్సరాల వయసు వచ్చిందంటే మీరు ఖచ్చితంగా మీ రిటైర్మెంట్ కోసం ప్లానింగ్ చేసుకొని తీరాల్సిందే. మీ రిటైర్మెంట్ కోసం ఎంత కార్పస్ కావాలి అనేది మీకు వచ్చే ఆదాయం పైన, మీకు ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ పైన, మీ ఫైనాన్షియల్ గోల్స్ పైన, ఇంకా ముఖ్యంగా మీ లైఫ్ స్టైల్ పైన ఆధారపడి ఉంటుంది. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ లో కనీసం 20% రిటైర్మెంట్ కోసం కేటాయించుకోవాల్సి ఉంటుంది. అది ఈపీఎఫ్ లో చేస్తారా, పీపీఎఫ్ లో చేస్తారా, లేకపోతే ఎన్పిఎస్ లో చేస్తారా అనేది మీ ఇష్టం. ఇందులో ఏది మంచిది అని తెలుసుకోవాలంటే మన ఛానల్ లోనే ఒక వీడియో ఉంటుంది, అది చూస్తే సరిపోతుంది. ఇక తర్వాత మీరు ప్లాన్ చేసుకోవాల్సింది మీ ఫైనాన్షియల్ గోల్స్. అంటే ఇల్లు కట్టుకోవడం, పిల్లల ఎడ్యుకేషన్, ఇలాంటివి అనమాట. ఉదాహరణకు 10 సంవత్సరాల తర్వాత మీరు ఒక హోమ్ లోన్ కోసం డౌన్ పేమెంట్ కట్టాలి అంటే అది ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం కావాల్సిన ఫండ్ కోసం కూడా ఇవాళ నుండే ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి? మీ వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు అనుకోండి, 100 - 30 = 70. అంటే మీరు 70% మీ ఇన్వెస్ట్మెంట్స్ ను ఈక్విటీలో చేసుకోమని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్తూ ఉంటారు. అందుకు చాలా మార్గాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు 15% దాకా రిటర్న్స్ రావచ్చు, కానీ మీకు అంత స్కిల్ గానీ అంత ఎక్స్పీరియన్స్ గానీ లేవు. అప్పుడు మీకున్న తర్వాత ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో కూడా మీకు 12% రిటర్న్స్ రావచ్చు, కానీ మీరు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే. ఇక మూడో ఆప్షన్ పిఎంఎస్ లేదా స్మాల్ కేసెస్. అయితే ఇవన్నీ చేయాలంటే మీకు ఒక డిమాట్ అకౌంట్ అవసరం. ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ యూపీఐ ద్వారా గానీ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే వాటి కమిషన్లు తీసేస్తే మీకు రిటర్న్స్ తగ్గే ప్రమాదం ఉంటుంది. ఇక 70% పోగా మిగిలిన 30% ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా బాండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈపీఎఫ్, పీపీఎఫ్ కూడా ఒక రకంగా డెట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో కూడా 5 to 10% మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ అంటే రింగ్స్, చైన్స్, ఇలాంటి జ్యువెలరీ కొనుక్కోవడం కాదు, గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కోవడం, లేదంటే ఎస్జీబీ లో ఇన్వెస్ట్ చేయడం. ఇలాంటివి చేస్తే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 30 సంవత్సరాల వయసులో మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఎలాగైతే మీరు స్కిల్స్ యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటే అవి భవిష్యత్తులో కంపౌండింగ్ అవుతూ మీకు మంచి రిటర్న్స్ ఇస్తాయో, అలాగే మీరు కన్సిస్టెంట్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే లాంగ్ టైమ్ లో అవి కంపౌండింగ్ అవుతూ మీకు గొప్ప రిటర్న్స్ ఇస్తాయి. ఇక ఆరవది ఏంటి అంటే క్రెడిట్ స్కోర్. మీరు రాసే పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా కూడా మీరు మీ జీవితంలో సక్సెస్ కాలేరు, కానీ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే మీరేమీ సాధించలేరు. ఎందుకంటే క్రెడిట్ స్కోర్ లేదా సివిల్ స్కోర్ అనేది మీ ఫైనాన్షియల్ హెల్త్ కండిషన్ సూచిస్తుంది. మీరు మీ జీవితాంతం ఫిజికల్ హెల్త్ ఎలాగైతే జాగ్రత్తగా చూసుకుంటారో అలాగే మీ ఫైనాన్షియల్ హెల్త్ ను కూడా మీరు అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సివిల్ స్కోర్ గురించి డీటెయిల్ గా మన ఛానల్ లోనే 2 వీడియోలు ఉంటాయి, అవి చూస్తే సరిపోతుంది. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఒక బిల్డింగ్ కు ఫౌండేషన్ ఎంత ముఖ్యమో మీ వెల్త్ క్రియేషన్ కోసం ఈ వయసులో మీరు తీసుకునే ఫైనాన్షియల్ డిసిషన్స్ కూడా అంతే ముఖ్యం. అది మీరు ఎంత స్ట్రాంగ్ గా కట్టుకుంటారు అనేది మీపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఈ రోజే ఇప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కోసం డిట్టో ఇన్సూరెన్స్ అడ్వైజర్ తో మాట్లాడడం కోసం క్రింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.